సో మీకు నెక్స్ట్ ఇయర్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక అమ్మాయి ప్లేస్ అవ్వడం ఎలా, అండ్ ఐటీ ఫీల్డ్లో అసలు జాబ్స్ వస్తున్నాయా లేదా, నెక్స్ట్ ఇయర్ గురించి ఏం తెలుసుకోవాలి, నేను ఎలా ప్లేస్ అయ్యాను, నా పర్సనల్ లైఫ్ అండ్ నా నెక్స్ట్ ఇయర్ జర్నీ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఎలా ప్లేస్ అయ్యాను, జర్నీ ఏంటి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు, అసలు ఇంత రిసెషన్ టైంలో కూడా ఒక ఐటీ జాబ్ కొట్టడం ఎలా, వీడియో కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. హాయ్, ఐఎమ్ పల్లవి. I'm from Siddipet. I have completed my graduation in BSc Computer Science in 2022. Now I'm placed at TechSarthi company as a backend developer. Now the BSc Computer Science. After joining in degree, so one semester కంప్లీట్గా మంచిగా అయిపోయింది. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో కోవిడ్లోనే ఇక మొత్తం కంప్లీట్గా స్టాప్ అయిపోయింది. లైక్ జస్ట్ ఎగ్జామ్స్కి వెళ్ళి రాయడం అండ్ జస్ట్ అప్పుడు మనం ఏమంటారు లైక్ ఒక రోజు ముందు చదువుకొని వన్ డే బ్యాటింగ్ లాగా చదువుకొని ఎగ్జామ్స్ రాయడం, అదే అయిపోయింది 3 years. సో డిగ్రీ అయిపోయింది, ఏం చేయాలని పెద్ద కన్ఫ్యూజన్ అన్నమాట. అప్పుడే మాకు గ్రూప్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సో గ్రూప్స్ నోటిఫికేషన్ రాగానే ఎవ్రీవన్ విల్ సజెస్ట్ దట్ గో టు గ్రూప్స్ అండ్ ట్రై టు లెర్న్ సంథింగ్ అండ్ గో టు గెట్ ద జాబ్ అని. సో గ్రూప్స్ అనేసి నేను గ్రూప్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను 1 year. ఆ తర్వాత గ్రూప్ ఎగ్జామ్ రాశాను, జూలైలో రాశాను. సో అప్పుడు నాకు అనిపించింది, లేదు ఇది నేను అంత బాగా రాయలేదు, బట్ అయినా ఇది కాదు నా వే అని. సో మళ్ళీ నేను తీసుకున్న యాక్చువల్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం అని అప్పుడు నాకు తెలిసింది. సో అప్పుడు నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను, లైక్ ఏం తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, కోచింగ్ ఏంటి, ఎలా స్కిల్స్ ఎలా డెవలప్ చేయాలని. సో అప్పుడు నేను చాలా సెంటర్స్ కూడా వెతికాను, లైక్ అమీర్పేట అవి చూశాను, కానీ లైక్ అక్కడ ఉండలేని అనిపించింది. అండ్ ఆన్లైన్ వెతుకుతుంటే లైక్ యూట్యూబ్లో చాలా చూశాను నేను నెక్స్ట్ వేవ్ గురించి. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, లైక్ మా బ్రదర్ కూడా వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా అందరినీ చాలా కనుక్కొని తర్వాత నెక్స్ట్ వేవ్ ఒక డెమో అటెండ్ అయ్యాను. అండ్ ఒకసారి కాల్ చేసి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎట్లా ఉంటుంది ప్రాసెస్ ఏంటి, ఫీ ఎంత, ఎలా ఉంటుంది, డైలీ షెడ్యూల్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అండ్ తర్వాత ప్లేస్మెంట్స్ ఏంటి, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు బాగా అనిపించింది. సో వెంటనే నేను జాయిన్ అయ్యాను అదే వీక్లో. సో జూలై 27లో నేను నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యాను. అండ్ జాయిన్ అయినాక ఫస్ట్ 1 week వచ్చేసి నాకు కొంచెం ట్రబుల్గానే అనిపించింది. లైక్ నేను డైరెక్ట్ క్లాసెస్ అనుకున్నాను, బట్ ఇది ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ అలా ఉండే. సో ట్రబుల్ అనిపించింది, బట్ అయినా నేను అన్నీ డైలీ కంప్లీట్ చేశాను. సో చూద్దాం 1 week చూసినాక డిసైడ్ అవుదామని అనుకున్నాను. సో బాగా అనిపించింది. సో కంటిన్యూ చేశాను అలాగే. ఆ తర్వాత 3 months తర్వాత మళ్ళీ సెకండ్ కోర్స్ సెలెక్ట్ చేయాలి. అందులో నేను జావా ఫుల్ స్టాక్ తీసుకున్నాను. అండ్ 6 months చాలా కష్టపడ్డాను. సో 6 months వచ్చేసి కంటిన్యూగా అసలు డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వడం, ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడం, అండ్ ఎవ్రీడే ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడం, ఎవ్రీ వీక్లో ఉండే ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ చేయడం అలా చేశాను. అండ్ ఇక్కడ మన వచ్చే డౌట్స్ని కూడా వీళ్ళు చాలా బాగా సాల్వ్ చేశారు. అండ్ పర్సనల్గా నాకేంటంటే నేను చాలా మంచి రెస్పాన్స్ వచ్చేది నాకు. ఎప్పుడు నేను ఏదైనా అడిగినా కానీ, లైక్ ఎగ్జామ్ గురించి అడిగినా లేకపోతే ఇంకా దేని గురించి అడిగినా కానీ చాలా బాగా వెంటనే రెస్పాన్స్ వచ్చేది. అండ్ సో అయిపోయింది నాది మార్చ్లో కోర్స్ అయిపోయింది. కోర్స్ అయిపోగానే నేను ఒక 1 month మళ్ళీ కొన్ని వేరే కూడా ఎక్స్ట్రా కోర్సులు అవి ఇవి నేర్చుకున్నాను. దాని తర్వాత ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ప్లేస్మెంట్స్లో కూడా నేను ఒక 20-30 కంపెనీస్ అప్లై చేశాను. అండ్ నేను మరీ అంత ఏం వెయిట్ చేయలేదు, నాకు జస్ట్ 3rd ఇంటర్వ్యూలోనే నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ యాక్చువల్లీ అనుకున్నాను చాలా వెయిట్ చేయాల్సి వస్తుందేమో ప్లేస్ కానికి. అండ్ ఇంటర్వ్యూస్ ఇట్లా ఇప్పుడు కంపెనీస్ ఐటీలో అస్సలేదు, జాబ్స్ ఎవరికి రావట్లేదు, సో చాలా మినిమం ఇయర్ అయినా వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనుకున్నాను. బట్ నాకు చాలా ఫాస్ట్గా ప్లేస్ అయ్యాను. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన కంపెనీ కూడా ఒక స్టార్టప్ కంపెనీ, టెక్సార్తీలో ప్లేస్ అయ్యాను నేను, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ కంపెనీ. అండ్ మా టీం కూడా చాలా సపోర్టివ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేను నేర్చుకున్నది కూడా కరెక్ట్గా అక్కడ పెట్టగలుగుతున్నాను. చాలా ఎఫర్ట్గా మంచిగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక పని చేసినప్పుడు మనకు లైక్ పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు, నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉంటారు.
నేను ఈ కోర్స్లో జాయిన్ అయినప్పుడు కూడా నాకు పాజిటివ్ వచ్చాయి, నెగిటివ్ వచ్చాయి. అండ్ నెగిటివ్లో ఎలా తీసుకున్నానంటే లైక్ సో ఓకే మనం కంప్లీట్ చేద్దాం, కోర్స్ కంప్లీట్ చేసి అన్నీ అటెండ్ అయ్యి అన్నీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి దెన్ ప్లేస్మెంట్స్ చూసి ఆ తర్వాత డిసైడ్ అవుదామని నేను ఫస్ట్ నుంచే అనుకున్నాను. లైక్ ఎవరి మిడిల్ ఏం చెప్పినా కానీ లేదు, నా మీద నేను నమ్మకం పెట్టుకొని ఫోకస్గా ఉండి చేద్దాం, కంప్లీట్ చేద్దామని చేశాను. అండ్ అట్లనే నాకు ఇంత ఫాస్ట్గానే ప్లేస్ కూడా అయ్యాను. అండ్ నెగిటివ్గా తీసుకునే వాళ్ళకి ఏం చెప్తానంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పేషెన్స్గా ఉండండి. అండ్ కోర్స్గా అయితే ఖచ్చితంగా కంప్లీట్ చేసి లైక్ ఓన్గా లైక్ ఎవ్వరు హెల్ప్ లేకుండా మీరు కంప్లీట్ చేసి మీరు 90% మీరు కంప్లీట్ చేసి అప్పుడు కూడా రాకపోతే అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి హెల్ప్. సో ఖచ్చితంగా పేషెన్స్తో అయితే ఉండండి. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అయితే ఐటీ అసలు ఎవ్వరికి జాబ్స్ కూడా వస్తలేవు, ఉన్న వాళ్ళని తీసేసే సిచ్యువేషన్స్ వచ్చాయి. సో ఈ టైంలో ప్లేస్ అవ్వడం అంటే చాలా కష్టము. కొంచెం పేషెన్స్తో ఉంటే కంపల్సరీ ప్లేస్ అవుతారు. అండ్ కంపెనీ ఇచ్చే ప్రతి అసైన్మెంట్స్ అండ్ రౌండ్స్ అటెండ్ అవ్వడం, టెక్నికల్ రౌండ్స్ అటెండ్ అవ్వడం అన్నీ అటెండ్ అవుతాయి, కంపల్సరీ ప్లేస్ అవుతారు. జస్ట్ స్కిల్స్ని డెవలప్ చేయండి అండ్ 100% మీ ఎఫర్ట్స్ పెట్టండి. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి నెక్స్ట్ వేలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అనుకుంటే నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. లైక్ మనకున్న 8 months 9 monthsలో కంప్లీట్గా దాని మీదే ఫోకస్ పెట్టి ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేయకుండా కోర్స్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా టైం పడుతుంది, కొంచెం పేషెన్స్ ఉంటే. అండ్ వాళ్ళు ఇచ్చే అంటే కంపెనీస్ ఇచ్చే అసైన్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఎగ్జామ్స్ రాసి అన్ని రౌండ్స్ అటెండ్ అయ్యి చేస్తే కంపల్సరీ ప్లేస్ అవుతారు. సో ఫస్ట్ నాకు July 28 రోజు నాకు కాల్ చేసి చెప్పారు కంపెనీ వాళ్ళు దట్ యు ఆర్ సెలెక్టెడ్ అని. సో అప్పుడు అసలు ఐ వాజ్ షేకింగ్ లైక్ మొత్తం. సో దాని తర్వాత నేను ఫస్ట్ మా బ్రదర్కి చెప్పాను లైక్ ఇలా కంపెనీలో సెలెక్ట్ అయ్యానట్టు అది అని. సో కంగ్రాట్స్, వెరీ కంగ్రాట్స్ అది అని చెప్పారు. దాని తర్వాత నేను ఆఫర్ లెటర్ రానికి నాకు 1 day టైం పట్టింది. నేను అప్పటికి చెప్పలేదు ఇంకా మా పేరెంట్స్కి, లైక్ ఆఫర్ లెటర్ వచ్చాక చెప్దాము కన్ఫర్మేషన్ అయ్యాక అని. సో నెక్స్ట్ మండే రోజు నైట్ ఐ థింక్ 12 o'clock అలా నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఆ రోజు నైట్ అసలు నిద్ర కూడా పోలేదు నేను. అండ్ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా పేరెంట్స్కి చెప్పాను. దే వర్ లైక్ షాక్ అనమాట, అప్పుడు వచ్చేసిందా అని చాలా షాక్ అయ్యారు. ఆ తర్వాత నేను మా ఫ్రెండ్స్కి చెప్పాను. అసలు లిటరలీ అందరూ కూడా షాక్, అసలు ఇంత ఫాస్ట్గా వచ్చింది ఏంటి అది ఇది అని. అండ్ దే వర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ నేను నా నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ దాంట్లో కూడా నాకు ఒక కాంపిటీషన్ లాగా అండ్ ఎవ్రీ సపోర్టివ్ లాగా ఉండేవాళ్ళు. అండ్ ఆ రోజు జాబ్ వచ్చిన రోజు అయితే లైక్ మొత్తం నేను డే మొత్తం కాల్స్లోనే ఉన్నాను, మొత్తం అందరు కాల్స్ చేయడం. అండ్ మా పేరెంట్స్ కూడా లైక్ ఈరోజు ఇది చేద్దాం, అది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఈ టెంపుల్కి వెళ్దాం అని అదే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లైక్ ఫస్ట్ మా ఫ్యామిలీ, మమ్మీ డాడీ బ్రదర్ అండ్ నెక్స్ట్ వేవ్, అసలు చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నాను నేను ఎప్పుడు కూడా. అండ్ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఎంటైర్ నెక్స్ట్ వేవ్ టీమ్.